విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. భారత నావికాదళ అమ్ముల పొదిలో చేరిన ఐఎన్ఎస్ నిస్తార్ జాతికి అంకితం చేసిన కేంద్ర దక్షిణ సహాయ మంత్రి సంజయ్ సేథ్. పోలవరం ప్రాజెక్టును వీర్యం చేసింది వైసీపీనే. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం వైసీపీ అంటూ మండిపడ్డ మంత్రులు పార్థసారథి, నిమ్మల రామానాయుడు. తొలిసారిగా గవర్నర్ హోదాలో స్వామివారిని దర్శించుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులకు ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ నిస్తార్ భారత నౌకాదళం అమ్ముల పొదలో చేరింది. నేడు ఐఎన్ఎస్ నిస్తార్ ను కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేథ్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. డ్రైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ ను హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసింది. ఈ నౌక విశాఖ కేంద్రంగా సేవలు అందించనుంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతోని హిందుస్థాన్ షిప్ యార్డ్ ఈ నౌకను రూపొందించింది. దాదాపు 15 సార్లు సీ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది ఈ నౌక. Commander Amit Banerjee, soon the commanding officer of this mighty, unique ship. Distinguished guests, flag officers, ladies, officers present here, and the crew of Nistar. A very good morning to you, और मेरी तरफ से सादर नमस्कार. अभी अभी आपने एक झलक देखी निस्तार की, इसलिए इस यूनिक शिप के बारे में, इसकी DP2 कैपेबिलिटी, इसके इंजीनियरिंग मार्वल होने के बारे में आई थिंक आप जानते हैं. और हिंदुस्तान शिपयार्ड ये कर पाएगा कि हम इतना मॉडर्न, इतना कॉम्प्लेक्स, फर्स्ट ऑफ इट्स काइंड जहाज भारतीय नौसेना को दे पाएंगे? लेकिन हम चल पड़े. पहला जो हिस्सा था उसकी चंद बातें जो मैं यहां रखना चाहूंगा. पहला था कि हमने अपनी टीम से कहा, ద్విచక్ర వాహనాలను చోరీ చేసే పాత నేరస్తుడు వాసుపల్లి ఎల్లాజీని అరెస్ట్ చేసినట్లుగా అబీబీ పోలీసులు తెలియజేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోని వాసుపల్లి ఎల్లాజీపై కేసులు ఉన్నాయని తెలిపారు. ఒక ద్విచక్ర వాహనం I-20 కారును స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. రిపోర్ట్ అయినటువంటి కొద్ది గంటల్లోనే ఈ క్రైమ్ నెంబర్ 317/25లో దొంగలించబడినటువంటి I-20 కార్ని రికవర్ చేయగలిగారు. అంతా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి చాలా స్టీనియస్ ఎఫర్ట్స్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మనకి ఈ కేసులో అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయి వాసుపల్లి ఎల్లాజీ అని ఆయన పాత నేరస్తుడు. ఈయన ఇదివరలో కూడా 2 వీలర్ రెఫరెన్సెస్, 4 వీలర్ రెఫరెన్స్ ఉన్నాయి. ఒక 4 డేస్ బ్యాక్ భీమిలీ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి హీరో హోండా మోటార్ సైకిల్ని దొంగలించి ఆయన దగ్గర ఆ బండిని 3 రోజులు ఉపయోగించుకుంటూ ఆ బండిని MBP కాలనీలో ఉన్నటువంటి ఈ సీన్ ఆఫ్ క్రైమ్ 317/25 సీన్ ఆఫ్ క్రైమ్ ద్వారా ఆ మోటార్ సైకిల్ విడిచిపెట్టేసి అక్కడ ఒక ఇంట్లో షూర్యాక్ చెక్ చేస్తే షూర్యాక్లో కారు తాళం దొరికిందండి. ఆయనకి కారు తాళం దొరికితే ఇప్పుడు I-20 కారుని అక్కడ నుంచి దొంగతనం చేసి తీసుకుపోవడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా కేసు ప్రాపర్టీ మనకి మోటార్ సైకిల్ ఒకటి, I-20 కారు 2,10,000 రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీని సీజ్ చేసి వశపరచుకోవడం జరిగింది. జిల్లాలోని 2వ రోజు పర్యటనలో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన
హెచ్పీసీఎల్ కంపెనీని సందర్శించి అక్కడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం పలు అంశాలపైన ఆరా తీశారు. ముందుగా హెచ్పీసీఎల్ ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటి నీరు పోసిన సభ్యుడు అనంతరం బోర్డు కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, సిఎస్ఆర్ నిధుల వినియోగం, సంక్షేమం తదితర అంశాలపై సమీక్షను నిర్వహించారు. హెచ్పీసీఎల్ సందర్శనలో భాగంగా సభ్యుడికి గౌరవ వందనం సమర్పించిన భద్రతా సిబ్బంది ఘనస్వాగతం పలికారు. जय श्रीमान। तमाम गाजी कार्रवाई समाप्त हुई। सदन की आज्ञा प्रदान करें श्रीमान। जय श्रीमान। तमाम गाजी कार्रवाई समाप्त हुई। सदन की आज्ञा प्रदान करें श्रीमान। जय श्रीमान। ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. నగరంలో పార్కులకు, శ్మశానాలకు కేటాయించిన భూములను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు. బటర్ఫ్లై పార్క్ కేటాయించిన 445 గజాల స్థలాన్ని గత వైసీపీ హయాంలో వారి అనుకూలకు కేటాయించిన విషయంలోని కూటమి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత వివరాలను ఆయన వెల్లడించారు. ఏమీ లేదు. ఈ టీడీఆర్ విలువ టీడీఆర్ ఇవ్వాల్సినటువంటి అవసరం సమయం ఆసనం కాకుండానే మహావిశాఖ నగరపాలక సంస్థలో జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా గత వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి వందల కోట్ల రూపాయలు టీడీఆర్లో అక్రమంగా మంజూరు చేశారు. వైసీపీ నేతలు టీడీఆర్ బాండ్లని
దోచేసుకున్నారు, వాటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి కౌన్సిల్ సమావేశాల్లో కూడా కూటమి పార్టీలన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో పాలక మండలి సమావేశంలో ఎప్పటికప్పుడు ప్రశ్నించి నిలదీసి వాటి వివరాలు అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏడాది అయినప్పటికీ కూడా ఇప్పటికీ జీవీఎంసీ కార్పొరేటర్లు అడుగుతున్నటువంటి టీడీఆర్ సమాచారాన్ని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవ్వకపోవడం అన్నది, గోప్యంగా ఉంచడం అన్నది, వీటిలన్నిటికీ ఇంత గోప్యత ఎందుకు మెయింటైన్ చేయాల్సి వస్తుందని చెప్పి వివరాల్లోకి వెళ్ళి చెక్ చేస్తే టీడీఆర్లే కాదు, పార్కు స్థలాలు, జీవీఎంసీ ఖాళీ స్థలాలు, స్థల మార్పిడి కానీ పార్కు స్థలాలు ప్రైవేట్ స్థలాల కింద మార్చడం కానీ ఎంఏఎన్యూడీనిచ్చి ఆదేశాలు తెచ్చేస్తున్నారు స్థల మార్పిడికి. రానున్న 2027 డిసెంబర్ నాటికి పోలవరం 2026 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎంపీ ఎమ్మెల్యే గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో కలిసి మంత్రి నిమ్మల మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ వచ్చాక పోలవరం ఎత్తు ప్రస్తావన వచ్చిందని, కేసుల భయం వల్ల పోలవరాన్ని జగన్ తాకట్టు పెట్టారంటూ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసిన వారికి మళ్లీ మాట్లాడే నైతిక హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే గంట ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన్ కపట ప్రేమ చూపించారని, లెఫ్ట్ కెనాల్ పూర్తయి ఉంటే ఉత్తరాంధ్రకు నీళ్లు వచ్చావని చెప్పారు. వైసీపీ మునిగిపోయే పడవ అని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అన్నారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుండా ఉండేందుకు ఏదైనా చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని అన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు అనేది తమ పార్టీ కార్యక్రమం తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఏదైతే మొన్న ఎలక్షన్స్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలాగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, మరి ఆయన ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాట్లాడే భాషను చూసుకున్న తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలి. నిన్నగాక మొన్ననే వాళ్ళ పార్టీ నాయకులు, ఒక ఆయన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి గారి గురించి 76 సంవత్సరాలు, ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు, ఇంకెన్నేళ్ళు బతుకుతాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా ఎంత అవమానకరంగా అతను మాట్లాడుతున్నాడంటే, ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ఒక పార్టీ అధ్యక్షుడు, అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలో అందరూ మన్ననలు పొందుతున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వయసును బట్టి ఆ వయసు తర్వాత ఎన్నేళ్ళు ఉంటాడని చెప్పి చివరికి ఆయన దీని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆయన ఏదో మాట్లాడాడు మాజీ మంత్రి అనుకుంటే, ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను మాట్లాడుతూ, అంటే అసలు ఏమి ఇది మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కోవూరులో ఒక మహిళా ఎమ్మెల్యే పైన అక్కడ నాయకుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉన్నాను మీకు, ఇది మునిగిపోయింది. ఇక వాళ్ళకి అధికారం అనేది ఒక అందని ద్రాక్ష పండే, అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కానీ కొనసాగితే భవిష్యత్తులో ఇప్పుడున్న 11 సీట్లు కూడా కోల్పోయి చూస్తూ ఉన్నాం. 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఆ రోజు సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం నష్టపోతుందని ఆలోచించాం. కానీ 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 2019, 2024 5 సంవత్సరాల గత వైసీపీ పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ, ఎటువంటి పరిస్థితులు అంటే ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే 24లో అధికారంలోకి వచ్చే సమయానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక స్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని పూర్తిగా చక్కదిద్దామని చెప్పలేము. ఇప్పటికీ కూడా వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకా మెరుగైనటువంటి చికిత్స ఆర్థికంగా స్థితికి అందించి మళ్ళీ ఐసీయూ నుంచి రూమ్కి రావాలి, రూమ్ నుంచి ఇంటికి పంపించి
అంటే అటువంటి స్థితి నుంచి ఒక్కొక్కటి అంటే పూర్వం మనం కూడా చూస్తూ ఉండేవాళ్ళం. లోక కళ్యాణం కోసం ఆ రోజు దేవతలు మరి అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. 22వ వార్డుకు చెందిన ఆర్పీలు చంద్రకళ, జానకిలను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వ్యక్తిగత కక్ష సాధింపులకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందు బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలి అంటూ పీతల మూర్తి యాదవ్ మీడియా సమావేశ ప్రాంతం ముందు ధర్నా చేపట్టారు. ముందుగా జీవీఎంసీ కమిషనరేట్ ముందు నిరసన చేపట్టి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్లు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మహిళలో చులకన భావం ఎంతగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ ఆరోపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. ఇంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం.
ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఎంత దిగజారిపోయి మాట్లాడారు అంటే వీళ్ళకి మహిళలంటే ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ని అరెస్ట్ చేయాలి. అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి. ఆ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఇలాంటి వాళ్ళు మీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీకే పరువు తక్కువని తెలియజేస్తూ ఉన్నాను. గాలి భానుప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ రోజా గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రోజా గారు పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా కమిషన్ కి, అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా అంటే వెంటనే వీళ్ళు సుమోటోగా కేసులు నమోదు చేసేస్తూ ఉండే పరిస్థితి. కానీ ఎదురు పార్టీలో ఉండే మహిళలకి ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కనీసం స్పందించరు, కనీసం యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు సహించగలరా? మరి ఒక మహిళ మీద, ఒక మాజీ మంత్రి ఆవిడ మీద ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది పార్టీ అని మహిళలందరూ కూడా ఈరోజు అసహించుకునే పరిస్థితిని ఈ గాలి భానుప్రకాష్ అనే ఎమ్మెల్యే కల్పించాడు. ఈరోజు తీసుకుంటే సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము, కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని తమకు అమలు చేస్తామని తాత్సర్యం చేస్తోందని తెలిపారు. మేము 57 ప్రకారం తమకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ తరహాలో కాలయాపనకు పూనుకుంటుందని, తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అమలు చేయాలి, అమలు చేయాలి. 57 మేము అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. కలిసి